ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి దేశానికి ప్రజలకి మధ్యలో ఏ రకమైన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా అది వీళ్ళు ఇస్తున్న ప్రెస్ బ్రీఫింగ్ నుంచి. ఇందులో అటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషి గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటిన్యూ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ వల్ల పర్టికులర్ గా రావల్పిండిని గురి చూసి కొట్టింది. రావల్పిండిని చాలా ప్రెస్టీజియస్ గా చూసుకుంటారు వాళ్ళు. రెండు ఇస్లామాబాద్ కి చాలా దగ్గర. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కి సంబంధించి ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యి కాలర్ ఎగరేసుకుని మరీ దాచుకునే ఫ్లీట్ అంతా అక్కడే ఉంటుంది. అంత ఇదిగా వాళ్ళు చూసుకునే దాన్ని మనం జెట్స్ వేసుకుని గాల్లోకి లేచి నామ రూపాలు లేకుండా మట్టి కనిపించేసి ఆ రఫీక్ ఎయిర్ బేస్ ని, అలాగే చక్వాలో మురీదేన్ ఉంది, దాన్ని కూడా చాలా పగడ్బందీగా కొట్టాం. మనం సింధూర్ లాంచ్ చేయగానే వాళ్ళు ఒక వైవిధ్యభరితమైన పేరు ఒకటి పెట్టుకున్నారు, ఆపరేషన్ బున్యానుల్ మర్సూస్. ఒక బలమైన గోడ, ప్రతిసారి ఆ గోడ బద్దలవుతుంది. రావల్పిండిలో బద్దలైంది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర బద్దలైంది, లాహోర్ లో పగిలింది ఆ గోడ. ఏ మొహం పెట్టుకుని చెప్పుకుంటున్నారు ఆ పేరుని? నిన్న ప్రెస్ మీట్ లో ఒక్కటే మాట అన్నారు సోఫియా గారు, ఏ ఒక్క మిసైల్ గానీ ఏ ఒక్క డ్రోన్ గానీ అవి ఏ పొజిషన్ కి అయితే ఫైనల్ గా వద్దాం అనుకుంటున్నాయో ఆ పొజిషన్ దాకా రానివ్వట్లేదు. ఈ మిసైల్ ట్రెజెక్టరీలో ఢిల్లీ దాకా వచ్చే లోపల ఆ సిర్సా అనే పాయింట్ లోనే చాలా బలంగా లాగి పెట్టి కొట్టాం.